కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. యాజ్ ఎక్స్పెక్టెడ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశారు. దానిలో చాలా వివాదాస్పద సంచలన నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఆయన హామీ ఇచ్చినట్టుగానే అక్రమ వలసదారుల మీద ఉక్కుపాదం మోపుతానన్నట్టుగానే ఇప్పుడు ఆయన యాక్షన్ కనిపిస్తోంది సార్. సో భారత్ మీద భారతీయులపై ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు? అమెరికా వెళ్ళి అక్కడ అక్రమంగా నివసిస్తోన్న భారతీయులపై అంటే అక్కడ నివసిస్తున్న వాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఒకరు అక్కడ నివసిస్తున్న వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు, ఒక 3,20,000 మంది. అది మీకు వాళ్ళు కాక H1B వీసా పైన ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్లకు ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళు చట్టబద్ధంగా వచ్చిన వాళ్ళే. ఆల్రెడీ భారత సంతతి చెందిన అమెరికన్ పౌరులు ఉంటారు, వాళ్ళు 50 లక్షల మంది ఉంటారు, వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు సమస్య ఎవరికి వస్తుందంటే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్. అంటే ఏంటంటే 6 నెలలు టూరిస్ట్ వీసా కొరకు వెళ్తారు, అలాగే కంటిన్యూ అయిపోతుంటారు, ఇక ఇక్కడ పనిచేసుకుంటుంటారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు వారికి అడపాదడప పౌరసత్వం కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈవెన్ బైడెన్ ప్రభుత్వం కూడా ఇవ్వాలని ప్రయత్నించింది. సో అక్కడ కూడా ఎలక్షన్లు, ఓట్లు, వీటి రాజకీయం అంతా ఉంటుంది కదా. సో అందువల్ల ఈ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్లకు మన అస్సాంలో, బెంగాల్లో పౌరసత్వాలు ఇవ్వలేదా మన వాళ్ళు? అలాగే వాళ్ళు కూడా అమెరికాలో కూడా రాజకీయాలే. డెమోక్రటిక్ పార్టీ వాళ్ళేమో ఇలా లిబరల్గా అక్రమంగా వచ్చిన వారికి కూడా పౌరసత్వం అడపాదడప ఇస్తూ ఉంటారు. రిపబ్లికన్ పార్టీ ట్రంప్ లాంటి వాడు తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే ట్రంప్ ఓటర్ కాన్స్టిట్యున్సీ మీకు వైట్ రేస్ ఓటర్ కనుక. ఇప్పుడు ఎలాగైతే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులలో మీకు ముస్లిం వలసదారులకు పౌరసత్వం ఇవ్వడంలో నాన్ బీజేపీ పార్టీస్ ముందుంటాయి, వాళ్ళకి ఆ ఓటు బ్యాంకులు ఉపయోగపడతారు కనుక. కానీ బీజేపీ వారు వ్యతిరేకిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎలాగో ఓట్లు రావు కనుక. సో ఇక్కడైనా అక్కడైనా ఓట్ల రాజకీయమే అక్రమ వలసదారుల విషయంలో. కానీ అక్రమ వలసల పైన ట్రంప్ చాలా ఉక్కుపాదం మోపుతున్నమాట నిజం. ఇప్పుడు ఆల్రెడీ ఒక చట్టం కూడా తెస్తున్నాడు. ఈవెన్ మీకు అమెరికా మెక్సికో బార్డర్లో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించాడు, మిలిటరీని కూడా మొబిలైజ్ చేస్తున్నాడు, డిటెన్షన్ సెంటర్స్ కడుతున్నాడు. దానికి ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు భారీ బడ్జెట్ కూడా అడిగారు, ట్రంప్ ఇచ్చాడు కూడా. మీరు డిటెన్షన్ సెంటర్లు బార్డర్లోనే కట్టేస్తారు, అంటే అక్కడే ఉంచేస్తారు, అక్కడి నుంచి అక్కడికి డిపోర్ట్ చేస్తారు. సో అలాగే కొన్ని వేల మందిని మాస్ డిపోర్టేషన్కు ప్రిపరేషన్ జరుగుతున్నాయి. ఎంతమందిని చేయగలుగుతాడు చూడాలి, ఎందుకంటే 1,13,00,000 మంది ఉన్నారు అమెరికాలో. ఈ నెంబర్ అనేది చాలా పెద్ద నెంబర్, 1,13,00,000. అందులో అయితే ఒకటి నెంబరు, ఇంత భారీ సంఖ్యలో ఎన్ని విమానాల్లో తరలించాలి, ఆయా దేశాలకు వాళ్ళు అంగీకరించాలి, ఇదొక ఛాలెంజ్. రెండో ఛాలెంజ్ అంటే వీళ్ళు అమెరికన్ ఎకానమీలో నిర్వహిస్తున్న పాత్ర. ఇప్పుడు మీరు ఏ షాప్ కన్నా వెళ్ళండి, గుమస్తాలుగా ఇలాంటి వాళ్ళే ఉంటారు, ఇల్లీగల్ మైగ్రెంట్స్. మీరు గ్యాస్ స్టేషన్లకు వెళ్ళండి, అఫ్కోర్స్ మన చదువుకునే పిల్లలు కూడా ఉంటారు, ఎంఎస్ చేసే పిల్లలు, కానీ ఈ ఇల్లీగల్ మైగ్రెంట్ చాలామంది ఉంటారు. మీరు డొమెస్టిక్ హెల్ప్గా చూడండి, మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో అందువల్ల ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఇప్పుడు మీకు శానిటేషన్, మీరు వాష్రూమ్ క్లీనింగు, కాంప్లెక్స్ క్లీనింగ్ అంతా చూడండి మెక్సికన్సే ఉంటారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇందులో ఎక్కువ మంది ఉంటారు. సో అందువల్ల ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికన్ ఎకానమీకి చాలా చీప్ వర్క్ ఫోర్స్ను కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎలాంటి భారమో అమెరికా ప్రభుత్వానికి లేకుండా చాలా చౌకగా వాళ్ళకు వర్క్ ఫోర్స్ని ఇస్తుంది. అందువల్ల మరి అందుకే వాళ్ళు ట్యాక్సెస్ కూడా కడుతుంటారు కొంతమంది అయితే. సో అందువల్ల వీరిని మరి తొలగించే అమెరికన్ ఎకానమీలో ఈ చీప్ వర్క్ ఫోర్స్ వల్ల లాభపడుతున్న వారు అంగీకరిస్తారా? వాళ్ళ నుంచి ఎలాంటి ప్రెషర్ వస్తుంది? నిన్న కాక మొన్న వాషింగ్టన్లో ఒక బిషప్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేశాడు. బిషప్ను ట్రంప్ తీవ్రంగా విమర్శించాడు, ఈయన రాడికల్ లెఫ్ట్ లిబరల్ అని. సో అందువల్ల ఇది అమెరికన్ సొసైటీలో వచ్చేది. తర్వాత దీనిపైన కేసులు, ప్రొటెస్ట్లు ఇవన్నీ మొదలయ్యాయి. బట్ ఏదైనా అక్రమ వలసదారుల పైన అయితే ట్రంప్ పడుతున్నాడు. ఇక వీరు ప్రధానంగా మెక్సికో, ఇండియా నుంచి కూడా ఉన్నారు. ఇండియా ఇస్ ద 3rd బిగ్గెస్ట్ కంట్రీ ఫర్ ఇల్లీగల్ మైగ్రెంట్స్. ఇప్పుడు ఆ ట్రంప్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళని ఐడెంటిఫై చేస్తుంది, రైడ్స్ చేసి రకరకాల ఎందుకంటే ఎంత తెలియకుండా ఉండలేరు. అమెరికా ప్రభుత్వానికి తెలియకుండా ఉంటారా ఎక్కడైనా?
అమెరికా కళ్ళ ముందర కనబడతారు కదా, గ్యాస్ స్టేషన్లో, మీరు మీకు మాల్లో కనబడుతున్న వాళ్ళు తెలియకుండా ఎట్టుంటారు, ఏం రహస్యంగా ఉంటలేరు వాళ్ళు. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఎలా చేస్తే వాళ్ళు లాభం కనుక ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం గట్టిగా పట్టుకొని వీళ్ళని గుర్తించి ఐడెంటిఫై చేస్తున్నారు. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అలా 18,000 మంది భారతీయుల్ని డిపోర్టేషన్ ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారని. మెక్సికోకి అయితే లక్షల సంఖ్యలో ఉంటారు, 18,000 ఉన్నారు. వాళ్ళు ఇండియాకు డిపోర్ట్ చేస్తే మనకు ఇండియాకు ఉన్న ఒక అడ్వాంటేజ్ అంటే వాళ్ళైనా రెడీ రావడానికి. ఇదే మన దగ్గర వారు ఉంది, ఇప్పుడు ఏదో మీకు గాజా నుంచి పాలస్తీనా వాళ్ళు వెళ్ళిపోయినట్లు లేక లెబనాన్ నుంచి వెళ్ళిపోయినట్లు కాదు కదా. దిస్ వార్ టాన్ కంట్రీ కాదు ఇది, ఒక పీస్ఫుల్ కంట్రీ. ఇండియాలో అవకాశాలు ఉన్నాయి, అమెరికాలో ఇంకా మెరుగ్గా జీవితం ఉంటుందని వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు మాతృదేశానికి రాము పోము అన్నారు, వాళ్ళేం పొలిటికల్ అసైలం కాదు. ఇక్కడ ఏదో రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నాయి అందువల్ల వాళ్ళని అడిగి పంపించారనేది కాదు కదా. అందువల్ల వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఇండియాకి రావడానికి రెడీ ఉంటారు తప్పనిసరి పరిస్థితి అయితే. ఎందుకంటే ఇంకా ప్రభుత్వ ఖర్చులతో పంపిస్తామంటే వాళ్ళు వచ్చేస్తారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన ప్రియారిటీ ఇల్లీగల్ మైగ్రేషన్ కాదు. జయశంకర్ విదేశాంగ మంత్రి మార్క్ రుబియో అమెరికా విదేశాంగ మంత్రితో చర్చలో క్లియర్గా చెప్పాను, వీఆర్ రెడీ టు టేక్ దెమ్ బ్యాక్. వాళ్ళు మా పౌరులు అయితే మేము తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని. అందువల్ల ఇది భారత్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనేది ఇండియాకు ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఇండియా ఈజ్ రెడీ టు టేక్. ఆ వచ్చే వాళ్ళు రెడీ ఉన్నారు రావడానికి. ఏదో అమెరికాలో అవకాశాలు ఉంటాయి, ఇంత సంపాదించుకోవచ్చు అని వెళ్ళారు, ఇలా పళ్ళు ఎలగొట్టారనుకోండి వచ్చేస్తారు. వాళ్ళు ఎన్నడో రోజు రావడానికి రెడీగా ఉన్న వాళ్ళే. ఇందులో చాలామంది ఎన్నడో ఒక రోజు వస్తారు. అందువల్ల వాళ్ళు ప్రభుత్వం ఖర్చులతో విమానాలు ఎక్కించి పంపిస్తా ఉంటే ఎందుకు రారు, బ్రహ్మాండంగా వస్తారు. సో ఇలా అప్పుడు చాలామంది వస్తారు, వచ్చినప్పుడు వీసా పైన ఇల్లీగల్ మైగ్రెంట్లకు ముద్ర పడుతుంది. వాళ్ళు 10 ఏళ్ళ దాకా మళ్ళీ పోరాదు, 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ కూడా పోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చింది అమెరికా. సో అందువల్ల ఇండియాకు ఈ డిపోర్టేషన్ అనేది ఇష్యూనే కాదు. మన వాళ్ళు డిటెన్షన్ సెంటర్లో ఉంచాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా వాళ్ళు రెడీ రావడానికి, మన ప్రభుత్వం రెడీ తీసుకోవడానికి. అందువల్ల ఎలాంటి అభ్యంతరం ఇల్లీగల్ మైగ్రేషన్తో ఉండదు. మనకున్న సమస్య ఏంటి అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్. బర్త్ రైట్ సిటిజన్షిప్ వల్ల అమెరికాలో ఉండే H1B వీసా, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వీళ్ళకు పుట్టే పిల్లలకు ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వచ్చేది ఇప్పటికీ. ఇది ఇప్పుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల రాదు. కానీ అది కూడా కోర్టుల్లో సవాల్ చేశారు. ఇప్పుడు 22 రాష్ట్రాలు సవాల్ చేస్తాయి. లీగల్గా అది ఎంత మేరకు టెనబులా తెలియదు, అనుమానమే. ఇప్పుడైతే అది అమలు కాదు, 30 రోజుల తర్వాత అమలు అవుతుంది. కానీ ఈ డెసిషన్ వల్ల ఆపరేషన్ చేయించుకునైనా సరే ఈలోగా అంటే ఫిబ్రవరి 20th లోపల కనేద్దాము అని చెప్పేసి చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అంటే అది ఉంటారు, ఎందుకంటే ఎర్లీ డెలివరీ, అదే 30 ఎర్లీ డెలివరీ. కొంత మన మీడియాలో ఎగ్జాగరేషన్ కూడా ఉంటుంది, ఆసుపత్రిలో పరిగెడుతున్నారని. కామన్ సెన్స్ అడుగుతాను రవిశంకర్ గారు, 9 months తర్వాత డెలివరీ కావాలి. ట్రంప్ వారసత్వం ఇవ్వడేమో అని చెప్పి 3 నెలలకు డెలివరీ చేస్తారు ఎవడన్నా పోతారా? ఏ పేరెంట్ ఏ మదర్ 8 months అయిన తర్వాత ఆలోచిస్తారేమో. అసలు మీకు ముచ్చటే లేదు. ఇది 7 month డెలివరీ కూడా బిడ్డ తల్లి భద్రత కన్నా ఎక్కువ విలువ ఉంటుందా పౌరసత్వం? ఇది ఏదో మన పత్రికల్లో ఎగ్జాగరేషన్లకు మనకు మీడియా కేంద్రం అలవాటు. ప్రతి దాంట్లో ఎగ్జాగరేషన్ చేస్తారు, పరుగులు తీస్తారు ఆసుపత్రులకు డెలివరీ అని. ఎట్లా చేస్తారండి? నాకు కామన్ సెన్స్ చెప్తుంది కదా, 9 months నిండంది చెయ్యరు. అయితే అమెరికాలో వచ్చే వరకు ఏంటంటే వాళ్ళకి సిజేరియన్లు చాలా తక్కువ, మీకు నార్మల్ డెలివరీనే చేస్తారు. మన దగ్గర డబుల్ కొరకు C సెక్షన్ చేసినట్టు చేయరు. అమెరికాలో ఏంటంటే డెలివరీకి కూడా చాలా పద్ధతి ప్రకారం జరుగుతుంది. సో మీకు అంత ఈజీగా పోయి డెలివరీ ఏమంటే చేయరు. నీకు బిడ్డ సెక్యూరిటీ తల్లి సెక్యూరిటీ లేకుండా చేయరు. అందువల్ల మీరు అంత ఏదో డెలివరీకి పరుగులు తీసినట్టు రాస్తున్నారు. మ్యాక్సిమం అయితే ఏముంటుంది, ఇప్పుడు ఉదాహరణకు ఫిబ్రవరి 20th డేట్ ఇచ్చారు, ఫిబ్రవరి 25th డేట్ ఇచ్చారు అనుకున్నా, డాక్టర్ దగ్గర వెళ్ళొచ్చు ఫిబ్రవరి 18th డెలివరీ అవుతామని. ఇప్పుడు ఎందుకంటే జనవరి 20th నాడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు. అమెరికాలో ఉన్న అన్ని కంపెనీలు అలాగే విద్యా సంస్థలు అందరూ తమ స్టూడెంట్స్కు తమ ఎంప్లాయీస్కు నోటీసులు ఇచ్చారు, రిటర్న్ బై జనవరి 20th అని. మీరు ఈ జనవరిలో డిసెంబర్లో ఇండియాకి వచ్చిన ప్రతి ఒక్కరూ తర్వాత వెళ్ళే అవకాశం ఉన్నా జనవరి 20th ముందే వెళ్ళిపోయారు, తంపచ్చ లోపల పడదాం అమెరికాలో అని. అలా అవకాశం ఉంటే తెలుసుకుంటారు అంతే తప్ప 9 months డెలివరీ కావాల్సిన వాళ్ళు 3 నెలలకు 4 నెలలకు డెలివరీ చేయమని పోరు. చేసినా ఏ డాక్టర్ చేయడు. ఎంత అది మన ఎగ్జాగరేషన్. ఇట్లా ఎంతమంది ఉంటారు? ఉండొచ్చు కొంతమంది, ఉండరని నేను అంటలేను. ఎంతమంది ఉంటారు? లక్షల్లో ఉంటారు. కామన్ సెన్స్ చెప్తుంది కదా ఉండరని, లక్షల్లో లేదు ఉండరు కదా. సో అందువల్ల అయితే డెఫినెట్గా ఇప్పుడు ఆ 30 day విండో ఉంది.
ఇప్పుడు ఇది అమల్లోకి రావాలంటే 30 రోజుల తర్వాత పడుతుంది, అమల్లోకి వస్తుంది. అందువల్ల ఫిబ్రవరి 20th తర్వాత అమల్లోకి వస్తుంది కనుక ఈలోగా డెలివర్. మరి ట్రంప్ ప్రభుత్వం ఆఖరికి ఏం చేస్తుంది, విత్ రెట్రాస్పెక్ట్ అమలు చేస్తుందా తెలియదు మనకు. అంటే ఇదివరకు పుట్టినా కూడా వారికి పౌరసత్వాన్ని రద్దు చేస్తామంటదా, వీ డోంట్ నో. సో అందువల్ల ఇవన్నీ చూడాలి. అయితే అందువల్ల మనకు లీగల్ మైగ్రేషన్ ఇష్యూ, బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇష్యూ, మన వాళ్ళకు ఆ వీసాల ఇష్యూ 3 మనకున్న ఇష్యూస్ 3. ఒకటి లీగల్ స్కిల్డ్ H1B లీగల్ మైగ్రేషను, అక్కడ వీసా H1B వీసాలు తగ్గించడము, ఈవెన్ టూరిస్ట్ వీసాలు. నిన్న జయశంకర్ చెప్పాడు, ఒక టూరిస్ట్ వీసా కొరకు 6 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అమెరికాకు టూరిస్ట్గా వెళ్తే అమెరికాకే లాభం కదా, మనకు కాదు కదా. కానీ ఇవాళ మీరు టూరిస్ట్ వీసా పైన అప్లై చేసినా, పిల్లల దగ్గర చూడటానికి వెళ్ళాలనుకున్నా కూడా 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు వెయిట్ చేయాలి. ఫస్ట్ టైం అయితే 6 months మీకు అపాయింట్మెంట్ దొరకదు, వీసా అపాయింట్మెంట్. సో దీన్ని అడ్రస్ చేయమని మన జయశంకర్ చెప్పారు. అది నిజంగా కన్సర్న్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో భారతీయులు చాలామంది అమెరికాలో ఉన్నారు కనుక, ఇప్పుడు 50 లక్షల మంది ఉన్నారు. బంధువులు చాలామంది ఉంటారు, బంధువుల దగ్గరికి వెళ్ళడానికి ఉంటారు. ప్రతి కుటుంబంలో మీరు తీయండి, మా కుటుంబంలోనే మా దగ్గర బంధువులు 30 మంది ఉంటారు. మీకు నా కొడుకు అక్కడే ఉన్నారు, మా చెల్లె కూతురు అక్కడే, మా అక్క 2 కొడుకులు అక్కడే, మా మేనమా పిల్లలు అక్కడే, మా మేనత్త పిల్లలు అక్కడే. ఇంతమంది మా కుటుంబంలోనే ఉన్నారు. సో అందువల్ల ఇంతమంది ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంటారు. సో వాళ్ళందరినీ చూడటానికో కలవడానికో వెళ్ళాలని కోరుకుంటుంది కదా. సో వాళ్లకు వీసాలంటే చాలా మీకు ఫుల్ మొదటిసారి వీసాస్ ఇబ్బంది ఉండదు, 10 ఏళ్ళ వీసా ఉంటుంది. ఇప్పుడు నాలంటోడికి 10 ఏళ్ళ వీసా ఉంది, మల్టిపుల్ వీసాస్, ఎన్నిసార్లు పోవచ్చు, ఎన్నిసార్లు రావచ్చు. కానీ ఫస్ట్ టైం వీసా అప్లై చేయాలంటే 6 నెలలు పడుతుంది. ఇవి మన కన్సర్న్స్. మన కన్సర్న్స్ ఈజ్ నాట్ ఇల్లీగల్ మైగ్రేషన్, మన కన్సర్న్ స్కిల్డ్ మైగ్రేషను, మన కన్సర్న్ నెంబర్ ఆఫ్ వీసాస్, టూరిస్ట్ వీసాలు, ఇన్ని రకాల వీసాలు. మన కన్సర్న్ అనేది బర్త్ రైట్ సిటిజన్షిప్. ఇల్లీగల్ మైగ్రేషన్ మనకి ఇష్యూ కాదు, అది మెక్సికోకి ఇష్యూ. అందువల్ల అది ట్రంప్ కూడా ఇప్పుడు పడుతున్నది ఇల్లీగల్ మైగ్రేషన్ పైన. ఒక మీకు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆల్రెడీ పడ్డాడు, అది కోర్టులో పడింది. కోర్టు ఏం చేస్తుందో చూడాలి. నిలబడదు అని చాలామంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒకవేళ నిలబడ్డా ఫెడరల్ లాగా నిలబడదు. కొన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుంది, కొన్ని రాష్ట్రాలు అమలు కాదు. అప్పుడు మన తెలుగు వాళ్ళంతా ఆ రాష్ట్రానికి పోతారు. ఉదాహరణకు టెక్సాస్లో అమలు అవుతుంది, న్యూయార్క్లో మీకు కాలిఫోర్నియాలో అమలు కాదనుకోండి. మన వాళ్ళు ఏం చేస్తారు, కాలిఫోర్నియాలో పోయి పిల్లలు కంటారు. జరగబోయేది అదే. సో అల్టిమేట్గా ఇప్పుడు ఎబార్షన్ అంతే కదా. ఎబార్షన్ కొన్ని రాష్ట్రాల్లో లీగల్, కొన్ని రాష్ట్రాల్లో ఇల్లీగల్. ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఇల్లీగల్గా ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ఫ్యామిలీస్ ఎబార్షన్ చేయించుకోవాలంటే లీగల్గా ఉన్న రాష్ట్రాల్లో పోయి చేయించుకుంటున్నారు. ఇప్పుడు బర్త్ రైట్ కూడా అదే అవుతుంది, డెలివరీ టైంకు అక్కడ పోయి డెలివరీ అవుతారు. సో అందువల్ల ఇది ఏమవుతుంది అనేది లీగల్ ఛాలెంజ్ ఉంది, చూడాలి.